మా కుటుంబానికి 16 ఎకరాల మెట్ట, ఎకరన్నర నిమ్మ తోట ఉందండి. మా పొలం మొత్తం మేము సంతోషంగా ఇచ్చేసామండి. ఇక మేము ఇంత సంతోషంగా మేము పొలం ఎందుకు ఇస్తున్నామంటే రేపు మా పిల్లల భవిష్యత్తుకి, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మా ఊరి నుంచి కనీసం ట్రాన్స్పోర్ట్ లేదండి. ఇటు వెళ్ళాలన్న పిల్లల్ని హాస్టల్లో చదివేయాలి. హాస్టల్లో చదివేయాలని చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు బస్సు సౌకర్యం ఉంటుంది. ఇక విజయవాడ ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. విజయవాడ ట్యూటోరియల్ కాలేజీలు, పెద్ద పెద్ద కాలేజీలు అన్నీ, చైతన్య ఇవన్నీ ఇక్కడికే వస్తాయి. అందరికీ ఉద్యోగాలు ఇప్పుడు ఇదివరకు మామూలుగా పల్లెటూరులో ఇప్పుడు మామూలుగా లేడీస్ ఉన్నారనుకోండి, మామూలు ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళు చిన్న చిన్న ఫ్యాక్టరీలు వస్తే వెళ్ళి బతకడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా తాడిగడప ఇవన్నీ చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉండి అక్కడ చాలా బాగా బతుకుతున్నారు. ఇక్కడ అంతకంటే ఎక్కువ అవకాశాలు ఉండి మా కుటుంబం ఇళ్లలో ఆడవాళ్ళు ఇక హౌస్ వైఫ్లు కానీ ఇంటికి పోతున్నారు, కానీ బయటకు వెళ్ళి పని చేసుకోలేకపోతున్నారు. అవన్నీ మెరుగవుతాయండి. అట్లనే ఎడ్యుకేషన్గా కానీ, వైద్యపరంగా కానీ. ఇప్పుడు వైద్యం అనుకోండి, ఇప్పుడు విజయవాడ వెళ్ళాల్సిందే. అటువంటి కార్పొరేట్ హాస్పిటల్ తుళ్ళూరు మా దగ్గరలో వస్తాయి. అది అందుకని మా అందరికీ చాలా సంతోషంగా ఉంది.